ఈ గుడ్డివాడు రోజు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుతూ కూర్చున్నాడు. ఈ భిక్షం అడుగుతూ ఉంటే అక్కడ జనమంతా బాగా గుంపులు గుంపులుగా వెళ్తా ఉన్నారు. ఆ మార్గములో, ఆ గుడ్డివాడు కూర్చున్న ఆ మార్గంలోనే జనం వెళ్తా ఉన్నారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడికి ఈ జనంలో ఒక వ్యక్తి కాలు తగిలింది. ఎవరి కాలు? శిష్యులు, ప్రభు శిష్యులలో ఒకరికి కాలు తగిలింది. ఆ కాలు తగలగానే, ఏంటయ్యా తన్నుకుంటూ వెళ్తూ ఉన్నావు ఏంటి అని అంటేను, ముందు నజరేయుడైన యేసు వెళ్తూ ఉన్నాడు అని చెప్పి. స్తోత్రం. నజరేతు వాడు వెళ్తున్నాడా? ఈ గుడ్డివాడు ఏం చేశాడో తెలుసా? నజరేతు వాడా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక్కసారి నా వైపు చూడు ప్రభా, ఒక క్షణం ఆగు ప్రభు అని ఈ గుడ్డివాడు కేక వేశాడు. కేక వేయగానే ఈ కాలు తగిలిన వాడు ఏం చేశాడో తెలుసా? తగిలింది అతని కాలే. రే గుడ్డివాడా, ఎందుకురా కేకలు వేస్తున్నావు, నోరు ముయ్య అన్నాడు. అయితే నోరు ముయ్యమని చెప్పింది ఈ వ్యక్తి, ఆ వ్యక్తి మరికొంచెం కేక వేసింది. హల్లెలూయా. కేక వేసిన మరుక్షణమే ఏం జరిగింది? అక్కడ ప్రభువు నిలిచాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. కేక వేసిన మరుక్షణమే వెళ్తూ ఉన్న ప్రభువు ఆగాడు, నిలిచాడు. ఆ గుడ్డివాని వైపు చూచాడు. ఆ గుడ్డివాని వైపు చూచినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఎవర్రా కేక వేసింది అని ప్రభు అడుగుతున్నాడు. మీరు బాగా గమనించాలి. నోరు ముయ్యిరాని చెప్పింది ఆ వ్యక్తే, మళ్ళీ కేక వేసింది ఎవరు అని ప్రభు అడిగితే, ఏ మనిషి అయితే నోరు ముయ్యన్నాడో ఆ మనిషి గుడ్డివాడు అరుస్తున్నాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాడిని తీసుకున్న దగ్గర దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. మా అర్థమవుతుందని చెప్పే మాట, ఎవరైతే నోరు ముయ్యన్నారో, ఎవరైతే ఆపరా అన్నారో అదే మంచి ఆ వ్యక్తిని చేయబట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గర రాగానే, ప్రభువా నన్ను కరుణించయ్యాలి ఏమన్నాడు? కరుణించు అన్నాడు. ఏమడిగాడు? తర్వాత డబ్బు అడిగాడా? బంగారం అడిగాడా? ఒక 100 ఎకరాల పొలం అడిగాడా? నాకు చూపు నీ ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, నీ కేక బలమైనదా? నీ కేక బలమైనదా? నీ కేక దేవుడికి ఇష్టమైనదా? నీ కేకలు ప్రభుకి ఇష్టము కలుగుతున్నాయా? నీ కేకలు శ్రేష్టమని అయితే ప్రభు నిలిచిపోతాడు నీ ఎదుట. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టాలి. నీ కేక ప్రభుకి ఇష్టం కలిగిందా అంటే ప్రభుని నీ ఎదుట నిలిచిపోతాడు. నీ ఇంటి యొద్ద నిలిచిపోతాడు, నీ తలుపు యొద్ద నిలిచిపోతాడు, నీ ఇంటిలో ఉంటాడు. నీ కేక బలమైనది కాకపోతే ఇంటి దగ్గర కాదు, ఆ మార్గంలో వెళ్తూ ఉన్నా సరే నువ్వు ఆయన చూసి నువ్వు కేకలు వేసినా కూడా నీ ఎద్దుకు రాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కేక బలమైనదిగా ఉండాలి, హృదయంలో నుంచి రావాలి, తన్నుకుంటూ రావాలి. ఇదిగో నజరేయుడైన యేసు, ఆ గలిలయుడైన యేసు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడని, ఆయన నన్ను బాగు చేస్తాడని, నా జీవితాన్ని బాగు చేస్తాడని నీకు నమ్మకం ఉండి నువ్వు కేకలు వేసిన ఎడలా ప్రభు నిలిచిపోతాడు నీ ఎదుట. హల్లెలూయా.